వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మూలం చంద్రమోహన్ రెడ్డి, యశోద, మాధవరెడ్డిలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, గేట్లు తెరిచి ఉంటే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు అధ్యక్షులుగా గెలిచి ఉండేవారు కాదని ఒక సవాల్ విసిరారని, దీనికి జవాబుగా తాము పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలుస్తామని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే గెలుస్తారా అని వారు ప్రశ్నించారు. మీకు చేతనైతే మమ్మల్ని ఓడించి మీ పార్టీ వారిని గెలిపించుకోవాలని వాళ్లు ప్రతి సవాలు విసిరారు. నిన్నటి దినం చంద్రగిరి ఎమ్మెల్యే గారు వారి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, మేము తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు ఎన్నిక అయ్యిండేవారు కాదు, ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెరుచుంటే మా వెనుక వచ్చి వేసుంటారు, కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే, ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు అందరం కూడా మొన్న మా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లు వేస్తే వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం. మేము ఎవరి దయాదాక్షాలతో గెలవలేదు. అయితే నిన్న విసిరిన సవాల్కి మేము ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున మేము ఎప్పుడు ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం, మీ ముందుకు తెస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా మూడింటిని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మళ్ళీ తిరిగి కూడా మేము ఎలక్షన్ లో మా ఎంపీటీసీల ద్వారా గెలుస్తామనే నమ్మకం కూడా మాకున్నది. మేము అలా గెలిస్తే మీకు ఈ దినం మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. ఒకరినొకరిని ఇదే విధంగా విభేదించుకుంటూ పోతే అభివృద్ధి సాగదని మేము పార్టీలకి అందరికి కూడా తెలియపరుస్తూ ఈ నిర్ణయం మీ ముందుకు తెస్తున్నాము. వారు ఇకనైనా ఇలాంటివన్నీ మాట్లాడకుండా మా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సభాముఖంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాన్ని మించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము అనేది ఆయనకు అది సరైనటువంటిది. అలా కాకుండా అభివృద్ధి చేయడం వదిలేసి వేరే విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఇటువంటి పనికి మాలినటువంటి రాజకీయాన్ని చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈరోజు తిరుపతి రూరల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అంటే అది మా మండల కమిటీ యొక్క దయాభిక్షానం అనేది ఆయన గుర్తించాలి. మేము పార్టీ అధికారంలో లేకపోయినా మేము మండలంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదనేటువంటి అభిప్రాయంతో ప్రజా కార్యక్రమాలు జరిగేదానికి మండల కమిటీ అంతా కూడా సహకరించి ఆయనకి ఈరోజు జనంలోకి వెళ్తే ఒకరు ఎదురు ఆయన గౌరవించేటువంటి గుర్తింపుని మా మండల కమిటీ ఇచ్చింది. ఇది ఎవరు కూడా చేయరు. అటువంటిది మేము చేశాము. దాన్ని అంతటిని కూడా ఆయన గుర్తించకుండా ఈరోజు ఆయనకి నోటికి వచ్చిన విధంగా ఏదేదో మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు మేమైతే చాలా ధైర్యంగా చెప్తున్నాము, ఆత్మగౌరవంతో చెప్తున్నాము. ఈరోజు మొదటే వైస్ ఎంపీపీగా నేను, మా రెండవ ఎంపీపీగా మాధవరెడ్డి, కొత్తగా ఎంపీపీగా అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము ముగ్గురం కూడా ఈరోజు రాజీనామా చేయడానికి అన్ని విధాలా సిద్ధపడే ఇక్కడికి వచ్చాము. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము రాజీనామా చేసిన తర్వాత ఆయన ఈరోజు ఏ మాటలైతే చెప్పాడో దానికి కట్టుబడి ఆయన ఎంపీటీసీలందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గెలిపించుకుంటారా అని మేము అడుగుతున్నాము. ఒకవేళ దానికి ఈసారి ఆ విధంగా రాజీనామా చేసి మేము పోటీలోకి వస్తాము. ఒకవేళ మీరు గెలవలేకపోతే మీ యొక్క పదవికి రాజీనామా చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇందుకు సిద్ధమైతే మేము రేపు ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి మేము ముగ్గురం కూడా రాజీనామా చేసేసి ఎన్నికలకు మళ్ళా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండామని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటాం. నిన్న దినం చంద్రగిరి ఎమ్మెల్యే వాళ్ళ కార్యాలయంలో మాట్లాడుతూ, నేను కానీ తలుచుకొని ఉంటే వైసీపీ ఎంపీటీసీలు మొత్తం నా ఇంటికి వచ్చుంటారు, మీరు ఎంపీపీ అయ్యేవారా అని మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు చెప్తున్నాం, మేము ముగ్గురం కలిసి రాజీనామా చేస్తాం. 3 పదవులు మీకు వస్తాయి, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి. మేము ముగ్గురం కూడా మళ్ళా తిరిగి పోటీ చేస్తాం. మీరు గెలిపించుకుంటే
మీకు పెద్ద మండలంలో 3 పదవులు ప్రధానమైనటివి మీకు వస్తాయి. లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడి గెలవగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి కానీ మీరు స్వీకరిస్తే మీరు ఈ రోజు చెప్పినా కానీ మేము రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.